సమర్పితము. గౌరవ ఎమ్మెల్యే ఇవ్వబడుతుంది. కార్యక్రమానికి ఈ జ్యోతి ప్రజ్వలనది ఏ విధంగా జ్యోతి అక్షర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ నేపథ్యంలో జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. సర్పంచ్ గారు కోపూరు సర్పంచ్ గారు విజయ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. మిగిలిన అతిథులు గౌరవ పీడి గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసింది కోరుతున్నాము. అదేవిధంగా CEO గారు కార్యక్రమం విజయవంతం. అదేవిధంగా వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ విధమైన సర్వీసెస్ ప్రజలకు అందుతాయి అన్న వాటన్నింటినీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు కొద్దిసేపు వారికి మీడియా వారికి అర్థం లేకుండా ఈనాటి కోవూరు నియోజకవర్గ స్థాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. మనకు జిల్లాను మొత్తం కోవూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ కోవూరు నియోజకవర్గకు ఇక్కడ ట్రేస్ అయ్యారు. ఈ 22,000 మందికి ఈరోజు మొదటగా జిల్లాలో కోవూరు నియోజకవర్గాన్ని తీసుకొని ఇక్కడ 100% సాధించాలని చెప్పి మన గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సర్వే చేయడం జరిగింది, ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది నిరక్షరాస్యుల్ని. అదేవిధంగా మొబిలైజ్ చేయడం కోసం మొబిలైజర్స్ ని కూడా అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ వాళ్ళకు ఒక ఓరియంటేషన్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మాకు సంబంధించి డిఓఎస్, రేపు సంబంధించిన సిబ్బంది వీళ్ళందరి ద్వారా కూడా ఇక్కడ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా మనం చేసుకున్నాం. ఇక్కడ ఒక కార్యక్రమం అంటే నా సొంత ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను వర్క్ చేశాను ఈ ప్లేస్ లో. ఇక్కడ అందరూ కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ రావడం, ఇక్కడ మాట్లాడడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఇక్కడ చాలా మంది మొబిలైజర్స్ కానీ వీళ్ళందరూ ఇక్కడ తెలిసిన వాళ్ళే కాబట్టి నేను కూడా వీలైనట్టుగా ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లడంలో మాక్సిమం నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీరు సక్సెస్ అయితే దీన్ని మొదటి స్టెప్ గా తీసుకొని మిగతా జిల్లా అంతా కూడా మీరు సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్ లోనూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్ తో తీసుకుంటారు. నాకు ఇక్కడ మీ అందరితో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు దేనికైనా సరే, ఏ యాక్టివిటీకైనా. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ని గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు, నాయకులు అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ లో 100% ఖచ్చితంగా విజయం సాధిస్తామని అనుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే మీ రోల్ కీలకం. అంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు మీ గ్రామంలో అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని మొబలైజ్ చేయగలరు. నిరక్షరాస్యులను ఐడెంటిఫై చేయడమే కాకుండా ఆ నిరక్షరాస్యులు ఆ సెంటర్స్కి తీసుకురావడంలో మీ రోల్ కీలకమైనది. కాబట్టి ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ 100 మెంబర్స్ మొబైల్స్ యొక్క రోల్ చాలా కీలకమైనది. మిమ్మల్ని ఐడెంటిఫై చేసామంటేనే మీకు టాలెంట్ ఉంటేనే ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి మొబైలైజర్స్ ప్రోయాక్టివ్గా, వాలంటరీగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేదానికి కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మొబైలైజర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 22,000 మంది నిరక్షరాస్యులని అక్షరాస్యులను చేసేటటువంటి ఈ కార్యక్రమంలో మీ వంతు పాత్ర మీరు పోషించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ స్థాయికి ఉన్నారు అంటే, ఈ స్థాయిలో మీరు ఐడెంటిఫై అయ్యారంటే, ఈ సమాజం మిమ్మల్ని గుర్తించిందంటే ఈ సమాజం కోసం మీరు కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యతది. ఈ సమాజం ఈరోజు ఈ స్టేజ్లో మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఈ సమాజం యొక్క రోల్ చాలా కీలకమైనది.
కాబట్టి ఈ సమాజానికి కూడా మనం ఎంతో కొంత చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం వాలంటీర్స్ అందరూ కూడా మొబైలర్స్ అందరూ కూడా చక్కగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన మొబైలర్స్ అందరూ కూడా మనకిచ్చిన ఈ యొక్క పార్టిసిపేషన్ అనేది మనము అట్రాక్షన్ చేసుకోవడము నిరక్షరాస్యులు అనేది దీనిపైన మన ప్రోగ్రామ్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం 10-15 years బ్యాక్ ఈ ప్రోగ్రామ్ని మండల లెవెల్లో ప్రతి గ్రామ పంచాయతీల్లోని కూడా విత్ స్టాఫ్ చేస్తాము. ఇప్పుడు వాలంటీర్గా మొబిలైజర్స్ సహకారంతో నిరక్షరాస్యులందరినీ గుర్తించడము, వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చి కనీసము ఒక వాళ్ళ కన్వీనియంట్ టైంలో అనేది కూడా మనము చూసుకోవాలా. మనం చెప్పిన టైం కాకుండా వాళ్ళకి కన్వీనియంట్గా ఏ టైం ఉంటుందో ఆ టైంలో అయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చే అవకాశము. అదే కాకుండా మనం చదువు చెప్తాము, అక్షరాస్యత నేర్పిస్తామంటే రాదు, మనము వాళ్ళకి అవసరమైన ఈఏజ్లో అవసరమైన ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ వారు బాగా చెప్తారు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల వారు ఫీల్డ్ లెవెల్లో మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్పుడప్పుడు కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణ కూడా ఉంటే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అనేది అందరి ఇన్వాల్వ్మెంట్తోనే మనము చేయగలము. ఈ యొక్క కోవూరు కాన్స్టిట్యున్సీని 100% అక్షరాస్యత సాధించడంలో మనం అందరం కూడా మంచి విజయవంతమైన పాత్ర పోషిస్తామని, ఆ విధంగా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ని కూడా మనం మోటివేట్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. టార్గెట్ చేసుకొని జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఈసారి ఈ విషయం ఒకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడితే వాళ్ళే ముందుకు వచ్చి ఖచ్చితంగా నా కాన్స్టిట్యుయెన్సీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక మాట ఆనరబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పడం జరిగింది. అది కాబట్టి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా మనం ఏమనుకున్నానంటే ప్రతి సంవత్సరం ఒక 20,000 30,000 మందిని మనం లిటరేట్ చేసుకొని ముందుకెళ్తే మేబీ ఒక 10 సంవత్సరంలో మేబీ జిల్లా పూర్తిగా లిటరేట్ అవ్వచ్చు. కానీ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ మన పూర్తి ఒక సంవత్సరంలో చేసి చూపించినది అయిపోయింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు లీడర్షిప్ మేరకు మిగిలిన కాన్స్టిట్యుయెన్సీస్కి అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ 100% చేయగలుగుతాము అంటే మిగిలిన ఎమ్మెల్యేస్కి, అదేవిధంగా మిగిలిన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద మాత్రం అవడానికి అవకాశం ఉన్నాయి. సో అది కాబట్టి ఫస్ట్ మాట్లాడిన వెంటనే మేడం గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మేడం గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది. సో దాని మేరకే ఈరోజు మీ అందరితో మాట్లాడటం జరుగుతున్నాయి. మామూలుగా ఇది ఒక గవర్నమెంట్ కార్యక్రమం కింద చేయొచ్చు. అలా అయినప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఏదో సిబ్బందికి చెప్తాం, వాళ్ళు ఇంకా కింద కొంతమందిని పిలుస్తాం, మాట్లాడతారు, వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేపిస్తారు, ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఇది అచీవ్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక రోజు మనం ఏదో మొబిలైజ్ చేసుకొని మాట్లాడుకొని వెనక పంపించేస్తే అవుతుంది. కానీ ఈ అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్ది ప్రాబ్లమ్స్ ఏంటంటే అది కంటిన్యూస్గా 3 నెలలు జరగాలి. 3 నెలలు అంటే ప్రతిరోజు వారంలో 5-6 రోజు ఎవరైతే నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుంచి పక్కన ఉన్న సెంటర్కి రావాలి. అంటే వాళ్ళు చాలా పనిలో ఉంటారు, మేబీ వాళ్ళ ఇంట్లో కొంత సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి నేను నేర్చుకోవాలి, ఈ నేర్చుకోవడం వల్ల నాకు లాభం ఉంది, నాకు దానివల్ల ఒక బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్ అంటే డబ్బులతో ఉన్న బెనిఫిట్ కాదు. అంటే నేను నాకు చేసిన పనిలో కానీ, లేదంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక బస్ ఎక్కాలన్నా కానీ, లేదంటే ఇంకొక బయట ట్రావెల్ చేసినప్పుడు ఇంకొకరితో మాట్లాడాలన్నా కానీ, లేదంటే మేబీ నా భూమి సంబంధించిన కాగితం మీద ఏదైనా ఒకటి రాసి ఒక కంప్లైంట్ ఇవ్వాలని కానీ ఖచ్చితంగా నాకు చదవడం రాయడం తెలియాలి. లేకపోతే ఇవన్నీ కూడా వేరే ఒక మనిషిని డిపెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ యొక్క బెనిఫిట్ వాళ్ళకి పొందాలంటే ఇది ఒక రోజు నేర్చుకుంటే మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ స్కూల్లో వెళ్ళిన వాళ్ళు కనీసం మీరు 5-6 సంవత్సరం ఎఫర్ట్ పెడితేనే ఫస్ట్ తెలుగు ఆల్ఫాబెట్స్ మీకు తెలిసి ఉంటుంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మళ్ళీ ఒక 2-3 సంవత్సరం ఎఫర్ట్ పెడితేనే తెలిసి ఉంటుంది. సో మనం ఒక 8-9 క్లాస్కి వచ్చినప్పుడు మనకు తెలుగు, ఇంగ్లీషు, కొద్దిగా మ్యాథ్స్, అంటే సుమారుగా 8 నుంచి 10 సంవత్సరం మనం స్కూల్లో
కష్టపెట్టి రోజు ఎంతో కొంత చదివిన తర్వాతనే మనకు ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం అవుతుంది. అంతేగాని ఇప్పుడు మనం దీన్ని ఒక 3 నెలలు ఇంటెన్సివ్గా ఒక గంటన్నర ప్రతిరోజు ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలని చెప్పి ఒక కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో 3 నెలల్లో 90 డేస్, ఈ 90 డేస్లో కొన్ని రోజు వాళ్ళు అబ్సెంట్ అయినా ఒక నెల వాళ్ళు రాకపోయినా వాళ్ళు అది పికప్ చేయలేరు, వాళ్ళు అది అర్థం చేసుకోలేరు, మళ్ళీ రాయలేరు, మళ్ళీ చదువుకోలేరు. సో అది కాబట్టి దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిరోజు ఎక్కడైతే అంటే ఇల్లు పక్కనే ఉంటుంది, ఇల్లు పక్కనే ఆ ఒక ప్రోగ్రామ్కి ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు అటెండ్ అవ్వాలి. ఇది మన ప్రభుత్వ సిబ్బందులు మాత్రం అనుకుంటే అవ్వదు. ఎందుకంటే మన టాప్ డౌన్ అప్రోచ్లో ఎప్పుడు కూడా ఇది అవుతుందా లేదా అని చెక్ చేస్తాం, కానీ దీనిలో క్వాలిటీ బాగుందా లేదా అని ఎప్పుడు మనం చెక్ చేయాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కన్సెప్ట్ అంటే ఈ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ యొక్క కొవ్వు నియోజకవర్గాన్ని నెక్స్ట్ ఒక 3 నెలలు పనిచేసి దాని తర్వాత ఇంకొక నెలలో ఎగ్జామ్స్ పెట్టుకొని 21,000 మందిని మనం ఇల్లిటరేట్ నుంచి లిటరేట్ కింద మార్చుకోవాలనే ఒక విషయం. అది వనరుల ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఆ విషయంతోనే ఉన్నాము. సో దాని మేరకు మీ అందరినీ ఈరోజు పిలవడం జరిగింది. డియూ గారు చెప్పినట్టు మీరందరూ ఇక్కడ రావడానికి మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఏంటంటే మీ అందరికీ సమాజంలో ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీరు ఎఫర్ట్ పెడితే మిగిలిన వాళ్ళు వింటారు అనే నమ్మకం ఉన్న వాళ్ళని మాత్రమే ఈరోజు మనం ఇక్కడ పిలిపించడం జరిగింది. ఇక్కడ ఈ గ్రూప్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ గ్రామాల్లో మీరు మీ సచివాలయంలో పంచాయతీలో మీరు మాట్లాడితే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మిగిలిన వాళ్ళు మీరు చెప్తే వింటారు అని ఆ ఒక నమ్మకంతోనే ఈరోజు సుమారుగా 150 నుంచి 200 మందిని మనం ఈరోజు గుర్తించడం జరిగింది. సో దీనివల్ల మీకు పొద్దున బెనిఫిట్ ఫినాన్షియల్గా ఒక రూపం ఉంటుంది. ఎందుకంటే ఫినాన్షియల్గా దీనికి ఆంటోరియం అలాంటివి మనం ఎటువంటి ఇవ్వలేము, కానీ మీకు సమాజంలో ఉన్న మీ ఆ విలువ వల్లనే మీరు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కూర్చోవడానికి మీకు అవకాశం వచ్చింది. సో ఆ ఒక మీకు మీ సమాజంలో ఉన్న ఒక విలువ, ఆ ఒక అడ్మిరేషన్ని మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వాడుకోవడానికి వీలవుతుందో అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అంటే నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను డబ్బులు అడగట్లేదు, మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఏం అడగట్లేదు. నేను అడిగినది ప్రతిరోజు కనీసం ఒక ½ an hour 1 hour ఒక గంట కానీ గంటన్నర కానీ మీరు దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ లోకల్గా సక్రమంగా జరుగుతున్నాయా, ఏ విధంగా నేను హెల్ప్ చేసుకుంటే దీన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాము అని దయచేసి ప్రతిరోజు కొంత టైం కేటాయించాలని కోరుతున్నాను. అంటే దీనికని అప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి అవసరం లేదు, మీరు ఒక డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఒక ఎవరితో బయట వ్యక్తుల్ని పిలవాల్సిన అవసరం లేదు. మీరు మీ గ్రామాల్లో మీ ఏరియాలో ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ మొబిలైజర్ అంటే మీ కమ్యూనిటీ మీరు చెప్పిన మాట మీద మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంది. మీరు చెప్పిన మాట మీద వాళ్ళు నిలబడతాం. వాళ్ళు మీరు చెప్పిన మనం ఇప్పుడు ఒక ప్లాన్ చేసుకున్నాను, ఒక 3 నెలల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తామని. కొంతమంది రాలేకపోతున్నారంటే ఒక 4-5 రోజులు అటెండ్ చేసుకున్నాను, దాని తర్వాత వాళ్ళు రాలేకపోయారు. కనీసం మీరు మీ పెట్టిన ఎఫర్ట్ వల్ల మీరు వెళ్ళి మాట్లాడుకొని కనీసం వాళ్ళని ఆ టీచర్స్తో మాట్లాడుకొని ఆ పార్టిసిపెంట్స్తో మాట్లాడుకొని కనీసం వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతాము. ఎందుకంటే నాకు 100% షూర్ ఏంటంటే 21,000 మందిని మనం గుర్తించినట్లయితే మొదటి క్లాస్ జరిగినప్పుడు కనీసం 15,000 మంది వచ్చినా అది పెద్ద గొప్పది. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. 21,000 22,000 మనం ఒకటేసారి అందరినీ లిటరేట్ కింద మార్చుతాం అనుకున్నాం, కానీ అది అంత ఈజీ పని కాదు. మనం ఫస్ట్ వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకొని పక్కన, అంటే మనం ఏదో దూరంగా ట్రావెల్ చేయాలని చెప్పట్లేదు. ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో 10 మందికి ఒక టీచర్ ఉంటారు. 2,500 మంది టీచర్ అంటే వాలంటీర్ టీచర్స్, వాళ్ళు కూడా మనం దీంట్లో డబ్బించినది ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మనం అడిగినది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక రోజు 1 గంట టైం మాత్రమే అడుగుతున్నాము. సో ఈ యొక్క కార్యక్రమంలో 2,500 మంది వాలంటీర్ టీచర్స్ ఉంటారు. ఈ టీచర్స్ సక్రమంగా వాళ్ళు లోకల్గా
చెప్పగలుగుతున్నారా లేదా, అదేవిధంగా ఎవరైతే క్లాస్కి రావాల్సిన వాళ్ళు నిజంగా వస్తున్నారా లేదా, ఇదన్నీ కొద్దిగా మీ ఊర్లో, మీ పంచాయతీలో, మీ సచివాలయాల్లో మీరు దయచేసి లీడర్షిప్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే యాజ్ అ కలెక్టర్గా, యాజ్ అన్ ఎమ్మెల్యేగా, లేదంటే డిస్ట్రిక్ట్ సిబ్బందులు అంటే డిస్ట్రిక్ట్ హెడ్ హెచ్ఓడీస్ కానీ వీళ్ళందరూ ప్రతి ఊరు తిరిగి ఈ పని అయితే ఖచ్చితంగా చేయలేదు. ఇది ఒక సమాజానికి ఒక బాధ్యత. ఎందుకంటే మన ఇప్పుడు 21వ సెంచరీలో కూడా మన జిల్లాలో చాలా ఎక్కువ మంది, అంటే సుమారుగా ఒక కాన్స్టిట్యున్సీలోనే 21,000 మంది ఇల్లిటరేట్గా ఉండాలంటే అది అంత మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే ఈ యొక్క ఇల్లిటరేట్ పరిస్థితి ఉన్నప్పుడు ఎటువంటి చదవడం రాయడం రాదు. అదే కాకుండా ప్రతిరోజు లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అది ఈ యొక్క 21వ సెంచరీలో కూడా ఇది ఉంటుంది అంటే అది మనకేమి పెద్ద గర్వం ఉన్న విషయం అయితే కాదు. సో దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. రెండో విషయం మీద గుర్తింపులు అయితే చేస్తాం. ఎందుకంటే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, విజిట్స్ చేస్తారు గ్రామానికి. ఖచ్చితంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతిలో రిక్వెస్ట్ మేడం, మీరు ఒక చిన్న ఫ్లవర్ కానీ లేదంటే ఒక షాల్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి అదే అంటే లోకల్గా మంచి గుర్తింపులు అవుతారు. ఎందుకంటే వాళ్ళ లోకల్ కమ్యూనిటీలో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ వలన వాళ్ళ ఏరియాలో బాగా డెవలప్ అవుతుంది అంటే అదే మంచి గుర్తింపు. ఎందుకంటే అది వేరే ఎక్కడో చేసి ఇచ్చినది కానీ కాకుండా ఆ ఊర్లోనే జరిగినప్పుడు రకరకాల కార్యక్రమం జరుగుతాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ ద్వారా మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాము. ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో కమ్యూనిటీ మొబిలైజర్స్గా ఉన్న వాళ్ళని, అదేవిధంగా వాలంటీర్ టీచర్స్గా ఉన్న వాళ్ళని, మంచి చేసిన వాళ్ళని ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 3 నెలల్లో ప్రతి ఒక్క యాక్టివిటీలో పిలిచి వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ మనకు, అదేవిధంగా జనవరి 20వ తేదీ జిల్లా స్థాయిలో మనకు రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ఖచ్చితంగా కమ్యూనిటీ మొబిలైజర్స్గా ఉన్న వాళ్ళని కనీసం 10 మందికి జిల్లా స్థాయిలో గుర్తింపులు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓ ఆధ్వర్యంలో కూడా మండల స్థాయిలో బాగా చేసిన వాళ్ళని మండల స్థాయి మండల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా గుర్తింపులు చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ యొక్క యాక్టివిటీని మనం ఎటువంటి ఫినాన్షియల్ ఇన్సెంటివ్తో అనుకునేది ఎప్పుడు మనం చేయలేము. సో మీ మైండ్లో ఉన్న, మీ హార్ట్లో ఉన్న మంచిదనంతో మీరు ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇది డబ్బులు ఖర్చు పెట్టి 21,000 22,000 మందిని మనము మార్చుకోవడం అంటే అది ఎప్పుడు జరగదు. ఇది మనకు కావాల్సింది ఏంటంటే సుమారుగా జిల్లాలో ఇప్పుడు 85 నుంచి 88% మంది జనాలు లిటరేట్గా ఉన్నారు. మిగిలిన ఒక 10-15% మందిని లిటరేట్ చేయాల్సిన బాధ్యత మనం ప్రతి ఒక్కరికి ఉంది. సో దయచేసి మీరందరూ ఈ యాక్టివిటీలో మంచిగా ఇన్వాల్వ్ చేస్తారని కోరుతున్నాను. ఇంకొకటి, ఈ యాక్టివిటీ చేయడానికి మనకు వచ్చిన నెక్స్ట్ ఒక 1-2 వీక్స్లో ప్రతి ఒక్క మండలంలో ఒక 5-6 స్కూల్స్లో మన టీచర్స్ ట్రైనింగ్ చేయబోతున్నాం. వాలంటీర్స్ టీచర్స్ అంటే అది కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, మన గవర్నమెంట్ సిబ్బందులు ఉండొచ్చు, ఎక్సిస్టింగ్ టీచర్స్ ఉండొచ్చు, లేదంటే ఎన్జిఓలో వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే లోకల్ లీడర్స్ ఉండొచ్చు. ఎవరైనా వాలంటీర్ టీచర్గా రావచ్చు. అంటే ఫలానా వ్యక్తి ఉండాలని ఏమీ లేదు. ఆయనకి చదవడం రాయడం వస్తుంది అంటే ఆయన బేసిక్ ఒక డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని వాలంటీర్ టీచర్స్ కింద ఇన్వాల్వ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో 2,500 మందిని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. వాళ్ళందరినీ కూడా మన నెక్స్ట్ ఒక 10 రోజుల 2 వారాల్లో ట్రైనింగ్లో పాల్గొన్నట్లయితే ఏ విధంగా క్లాసెస్ జరుగుతాయి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము అని మీ అందరికీ కూడా అర్థమైనట్టు ఉంటుంది. సో దయచేసి ఆ క్లాసెస్ అటెండ్ చేయాలని కోరుతున్నాను. అదే కాకుండా క్లాసెస్ జరిగినప్పుడు వీలైతే దయచేసి ఒకసారి విజిట్ చేయండి. అంటే మీరు దానిలో క్లాసెస్ తీసుకోవాలని నేను చెప్పలేదు. ఒకవేళ కొంతమంది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు చేయండి. కానీ మిమ్మల్ని పర్టికులర్గా ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ మొబిలైజర్స్ కింద గుర్తించినది ఎందుకంటే ఇండివిజువల్ క్లాసెస్ తీసుకోవడానికి కాదు. ఎందుకంటే ఒక్కొక్క మండలాల్లో నాకు 500 దాకా క్లాసెస్ జరుగుతాయి ప్రతిరోజు. ఈ 500ని మానిటర్ చేయాలంటే మన సిబ్బందుల వలన ఎటువంటి పరిస్థితిలో అవ్వదు. సో అది లోకల్గా ఉన్న లోకల్ పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు, లేదంటే లోకల్ కమ్యూనిటీ మొబిలైజర్స్ కావచ్చు, లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా లోకల్గా ఇనిషియేటివ్ తీసుకొని లోకల్గా మానిటర్ చేసినట్లయితే సక్రమంగా జరుగుతాయి. సో దయచేసి ఆ మానిటరింగ్ యాక్టివిటీ మీద దయచేసి
ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాము. చాలా బాగా చేసినట్లయితే ఖచ్చితంగా గుర్తింపులు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదే కాకుండా చదవడం రాయడం లేదంటే కొంతవరకు మ్యాథ్స్ ఇంతవరకు మాత్రమే మామూలుగా నేర్పిస్తారు. దానివల్ల చాలా మంది అంటే దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది అంటే కొంతమంది 30-40 సంవత్సరం ఏమీ లేకుండా బతికి ఉన్నాము, ఇంకా ఏం తేడా రాదు అని అనుకుని చాలా మంది ముందుకు రాదు. అది కాబట్టి ఈసారి ఈ 3 నెలల్లో మనం ఏం చేసుకున్నామంటే ప్రతి ఒక్క నెలలో ఈ లిటరసీ యాక్టివిటీ ఆ యాక్టివిటీతో పాటు అదనంగా ఒక స్కిల్ అంటే ఒకవేళ ఇల్లిటరేట్గా ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా ఉపాధి హామీ పథకంలో ఏ విధంగా మస్టరింగ్ చేస్తున్నారు తెలియకపోవచ్చు. అంటే బట్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మనం చూసినట్లయితే ఇల్లిటరేట్గా ఉన్న వాళ్ళే చాలా వరకు ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మస్టరింగ్ ఎలా చేయాలి అది నేర్పిస్తాం. కొన్ని వారాల్లో మనం వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఒకవేళ ఒక బ్యాంకుకి వెళ్తే నేను ఏ విధంగా బ్యాంకులో ఒక ఫామ్ ఫిల్ చేయాలి, లేదంటే ఏ విధంగా బ్యాంకుతో ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ ప్రోగ్రామ్తో పాటు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫినాన్షియల్ లిటరసీ కానీ, అదేవిధంగా డిజిటల్ లిటరసీ కానీ, అదేవిధంగా మన పథకాలు ఏమైతే ప్రభుత్వ తరఫు నుంచి వచ్చిన పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా నేను వాడుకోవచ్చు దాని మీద అవగాహన కానీ ఇవన్నీ కూడా ఈ 90 రోజుల్లో ఇంక్లూడ్ చేసి ఉన్నాం. సో అది కాబట్టి ఈ యొక్క లిటరసీ ప్రోగ్రామ్ అనే మాత్రం కాదు, దీంతో పాటు మిగిలిన స్కిల్స్ కూడా కొంతవరకు వాళ్ళకి 90 రోజుల్లో నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ యాక్టివిటీ ఈ షెడ్యూల్ మీ అందరికీ తెలియజేస్తాము. ఏ రోజు అంటే ఎన్ని లొకేషన్స్లో ఈ ప్రోగ్రాంలో మీ గ్రామాల్లో జరుగుతాయని కూడా తెలియజేస్తాము. మనం కలిసి ప్రతి నెలలో కూడా ఇలాంటి ఒక మీటింగ్ మనం చేసుకుంటాము మీ అందరితో. ఎందుకంటే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే ఇది బాగున్నాయా బాగాలేదా అని తెలుస్తుంది. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో మన సిబ్బందులు ఎప్పుడు అడిగినా ఒకటే అంటారు, బాగా జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది అంటారు. అలా చేసుకుంటే మనం ఎప్పుడో 100% అచీవ్ అయి ఉండాలి, కానీ ఇప్పుడు వరకు అవ్వలేదు. సో ఆ ఒక ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకొని ఒక డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకొని మనం ముందుకు వెళ్ళలేము. అది కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ సపోర్ట్, కమ్యూనిటీ మొబిలైజేషన్ సపోర్ట్ ఉంటేనే ఇది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మేడం గారు ఇంత ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 3 నెలల్లో ఖచ్చితంగా ప్రతి నెలలో కూడా ఒక్కొక్కసారి ఈ విధంగా మీ అందరితో కూర్చుంటాను. మీకైతే ఫస్ట్ రావాలి అని ఫస్ట్ కోరుతున్నాను, మీరందరూ నేర్చుకోవాలని కోరుతున్నాను. దాన్ని బేస్ చేసుకొని మిగిలిన వాళ్ళని మీరు మొబిలైజ్ చేసుకొని, మిగిలిన వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. నా కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి, దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యేగా విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమి ఇస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు మన అక్కడికక్కడే పిలిచి సార్ మీరు వీళ్ళకి తెలియదు, ఎవరో ఒకరిని తీసుకోపోయి వీళ్ళకి ఎన్రోల్ చేయించండి అంటే వాళ్ళకి ఆ పథకాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అవగాహన లేకుండా ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం 82 పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది, ఈ గ్రామం నువ్వే బాగుపరచుకోవాలి, ఈ వార్డు నీది, ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో 4 ఉన్నారా 5 ఉన్నారా మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న పనులు అయితేనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళంటూ ఎవరు లేరు కోవూరు కాన్స్టిట్యున్సీలో. కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటాను, మీరు నాయకులు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 138 హామ్లెట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి ఇంతమంది ఉన్నారు. అందులో ఎంతో మంది చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు.
సో నేను ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను, మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు పోతున్నారో, ఎవరైతే వాళ్ళకి చదువు రాదో 15 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము 25,000 మందిని గుర్తించి 2,500 మంది టీచర్స్ ద్వారా, మొబిలైజర్స్ ద్వారా వాలంటరీగా వాళ్ళు వచ్చి చెప్పే విధానంగా ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి కలెక్టర్ గారు మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఒక ప్రజా ప్రతినిధులంగా మనం అందరం గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరందరూ కూడా మొబైలైజర్స్ తో అయితేనేమి, టీచర్స్ తో అయితేనేమి, అధికారులతో అయితేనేమి కలిసి పనిచేసి వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు దీని వల్ల ఇది మీరు కనుక చదువుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు కనీసం ఒక బస్సు పేరు కానీ వాళ్ళ పథకాలు ఏమొస్తున్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీకు అందుబాటులోకి ఉంటాయి. మీరు చదువుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి నేను చెప్తున్నాను. అంటే పురుషులు పాల్గొనడం కాదు, వాళ్ళు కూడా పాల్గొనాలి. కానీ ముఖ్యంగా మీరందరూ ఆ పనులు ఈ పనులు ఉన్నాయని, సాయంత్రం పూట పనులు ఉంటాయని అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి 3 నెలల తర్వాత 175 కాన్స్టిట్యున్సీలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా మన కాన్స్టిట్యున్సీ దీనికి ఎన్నుకోబడడం అనేది మన కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తుంటారు, మనము సంపద సృష్టిస్తాం, దాని తర్వాత మిగతా అన్ని చేస్తామని. ఇలాంటి సంపద సృష్టించడానికి ఈ చదువు అనేది చాలా ముఖ్యం. ఎవరో చెప్తే ఏదో మనం అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అని చెప్పి మనం తీసుకోవడం కాకుండా ప్రభుత్వ పథకాలు మనకి ఎలా వస్తున్నాయి, ఎట్లా తీసుకుంటున్నాం, ఎందుకు ఉపయోగపడతాయి అనే దానికి విద్య అనేది చాలా అవసరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి 3 నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఇలాగే నేను అధికారులు కూడా అందరినీ కోరుతున్నాను, ప్రతి నెల కూడా మొబైలైజర్స్ తోటి అందరితోటి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అటెండ్ అవుతాను. ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబైలైజర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, అది ఇంకొకరికి పంచినందువల్ల మీకేం తరిగిపోయేది ఉండదు, వాళ్ళని కూడా చైతన్యవంతుల్ని చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నది 10 మందికి నేర్పడం అనేది చాలా అవసరము. మనం బాగుంటే 10 మంది బాగుంటారని అనుకుంటాము. అదే విధంగా విద్య కూడా ఏదన్నా మనం సాయం చేసేదన్నా మనకి ఏదైనా ఖర్చు అవుతుంది. విద్య అనేది మీ లోపల ఉండేది ఇంకో 10 మందికి ఇస్తున్నారు, దానివల్ల మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకి మంచి జరుగుతుంది. మనం 10 మందికి ఈ మాత్రం సాయం చేసిన దానివల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి కోవూరు కాన్స్టిట్యున్సీలో అధికారులు అయితేనేమి, అదేవిధంగా నాయకులు అయితేనేమి, అందరూ కూడా దీనికి తప్పకుండా ఒక్క తాటి మీద నడిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. నాకు అందరికీ ఆ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నేను చేసిన మొట్టమొదటి కార్యక్రమం కోవూరు కాన్స్టిట్యున్సీకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేశాను. ఏఎన్ఎంలు ఎంత బాగా దాన్ని సక్సెస్ఫుల్ గా చేశారంటే నేను చెప్పడాలే కాదు, ఎందుకంటే అంతమందికి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేశాము. అదేవిధంగా ఎంతో మందికి క్యాన్సర్ ముందుగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగాము. సో మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మనం అప్పుడు 10,000 మందికో 15,000 మందికో చేస్తాం. ఇంకా ఎంతో మంది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 10 మందికి మంచి జరగది, ఉపయోగపడుతుంది అంటే ఏ కార్యక్రమమైనా చేయడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ముందుంటాం. ఎందుకంటే మీ సేవ కోసం మేము వచ్చిన వాళ్ళం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తామని చెప్పి మరోసారి కలెక్టర్ గారికి నా కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ 4,000 కాస్ట్ 1,000 సబ్సిడీ వస్తుంది. ఇది కూడా వాళ్ళ పౌరులు ఇదేమో పవర్ స్ప్రేయర్స్ సార్, టోటల్ కాస్ట్ 26,000, రైతుకి వచ్చి 10,000 అంటే ఇప్పుడు